ఓం శాంతి. సంపూర్ణంగా కావటానికి తీవ్ర పురుషార్థం, సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి. దానికోసం జ్వాలాముఖి యోగము చేయాలి. జ్వాలాముఖి యోగానికి అడ్డంకి వ్యర్థమైనటువంటి విషయాలు. కావున వ్యర్థం నుండి ముక్తి కావాలి. అన్ని రకాల వ్యర్థం నుండి పూర్తిగా ముక్తి అయ్యి బాప్దాదా యొక్క ఆశలను పూర్తి చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అవును బాబా చెప్పినట్టే నడవాలి అనుకుంటే కొన్ని విషయాలను మీ జీవితంలో ధారణ చేసుకోవడానికి పురుషార్థం చేయాలి. బాప్దాదా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. 1. వ్యర్థము చూడను, వ్యర్థము మాట్లాడను, వ్యర్థం వినను, సమయాన్ని వ్యర్థంగా గడపను మరియు వ్యర్థంగా ఏది ఆలోచించను అనే స్వయం దృఢ ప్రతిజ్ఞ చేయాలి. 2. స్థూల కర్మ జతలో మనస్సును కూడా బిజీగా తీరిక లేకుండా ఉంచుకున్నటకు ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా టైం టేబుల్ తయారు చేసుకోవాలి. 3. అమృత వేళ నుండి రాత్రి నిద్రపోయేదాకా ప్రతి కర్మ శ్రీమతము లేక మర్యాద అనుసారంగా ఉండే కోసం సాకార మురళితో పాటు అవ్యక్త మురళీలు కూడా చదువుతూ ఉండాలి. ముఖ్యంగా 31-12-70 యొక్క అవ్యక్త మురళి చదివి చూడండి. 4. ప్రతి గంటలో కనీసం 5 నిమిషాలు 5 స్వరూపాలు అశరీరి అభ్యాసము చేయాలి. 5. ప్రతిరోజు మురళి నుండి 10 పాయింట్లు వ్రాసుకొని రోజంతటిలో 10 సార్లైనా రివైజ్ చేయాలి. 6. ప్రతి దినము ఒక అవ్యక్త మురళి చదివి దాని యొక్క భావాన్ని మీ మాటలలో వ్రాసుకోండి. 7. మీ యొక్క ప్రతి సంకల్పము, మాట, కర్మను తండ్రి సమానంగా ఉంచుకోవాలి. ఏదైనా సరే పని చేయడానికి ముందు యోచన కానీ మాట కానీ దేనికైనా సరే ఇది బాబా సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అలా ఉంటేనే కర్మలోకి తీసుకురండి. వేరే విధంగా ఉంటే చేయవద్దు. 8. నేను సంపూర్ణ పవిత్ర ఆత్మను అని మీకు మీరు స్మృతి చేసుకోవాలి. సాధారణ సంకల్పం చేసేది కూడా సూక్ష్మంగా పాపమే అవుతుంది. 9. నెగిటివ్ అనగా నకారాత్మకంగా ఆలోచించుటలో లాభం ఏమైనా ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. లాభం ఏమీ లేదు అన్నప్పుడు ఇంకెందుకు ఆలోచిస్తూ ఉన్నాను? 10. స్వచింతన, స్వదర్శన మరియు స్వచెకింగ్ చేసుకోవాలి. 11. నిమిత్తం, నిర్మాణం మరియు నిర్మల వాణి ఉండాలి. 12. ప్రతిరోజు ఒక స్వమానం తీసుకొని దాని నశాలో ఉంటూ మరలా దానిని ప్రాక్టికల్గా స్వరూపంలోకి తెచ్చి పురుషార్థం చేయండి. జ్వాలాముఖి యోగ యుక్త స్థితిలో ఉండాలి అంటే రోజంతా యోగయుక్తంగా ఉండడానికి దినచర్యను ఈ విధంగా చేయండి. 1. స్నానం చేస్తూ ఇలా అభ్యాసం చేయాలి. నేను ఇష్ట దేవి దేవత అయి ఉన్నాను. ఈ శరీరము ఆత్మనైన నాకు మందిరమై ఉంది. 2. ఇంటి నుండి సేవా కేంద్రానికి వస్తూ వెళ్తూ ఇలా తలం చేయాలి. నేను లైట్ హౌస్ ఫరిస్తాను. 3. మురళి వినేటప్పుడు నేను ఆత్మ బ్రుకుటి మధ్య కుటీరంలో కూర్చొని భగవంతుడి మహావాక్యాలు వింటున్నాను.
స్వయం భగవంతుడే నాకు చదివించడానికి పరంధామం నుండి వచ్చి ఉన్నారు అని మాటి మాటికి తలంపు చేస్తూ ఉండాలి. 4. మురళి వినిపిస్తూ మహాన్ ఆత్మలు నా ముందు కూర్చున్నారు. అందరూ కూడా ప్రకాశించే జ్యోతుల వలె ఉన్నారు. నేను కూడా ఒక మహాన్ ఆత్మను. వీరందరినీ పరమాత్మ ప్రేమలో మగ్నం చేయించాలి. 5. భోజనం తయారు చేస్తూ నేను పరమ పవిత్ర ఆత్మను. నా కళ్ళ నుండి పవిత్ర కిరణాలు భోజనంలో ఇముడ్చబడుతూ ఉన్నాయి. పాలు లేక టీ త్రాగేటప్పుడు. 6వది, నేను భగవంతుడికి ముద్దు బిడ్డను. అతడు నన్ను చాలా ప్రీతి చేస్తూ ఉన్నారు. ప్రీతిగా బాబా చిన్న బిడ్డనైనా నాకు త్రాగిస్తూ ఉన్నారు. 7. నీళ్లు త్రాగుతూ నేను ఒక పవిత్ర ఫరిస్తాను. ఈ స్మృతితో నీటికి దృష్టినిస్తూ త్రాగాలి. 8. మోటార్ బైక్పై కూర్చుంటూ, సైకిలు లేదా కారులో కూర్చుంటూ నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయి ఉన్నాను. నేను ఈ దేహానికి ఏ విధంగా సారథి రథికుడై నడిపిస్తూ ఉన్నాను, అలాగే సర్వశక్తివంతుడైన తండ్రిని సాథీగా చేసుకొని ఈ కారును లేక బైకును నడిపిస్తూ ఉన్నాను అనుకుంటూ బాబాను ఆహ్వానించండి. 9. కార్యార్థమై ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు బాబా నా జతలో ఉన్నారు. ఈ స్మృతిలో 3 నిమిషాలు కూర్చున్న పిమ్మట బయటకు వెళ్ళాలి. ఇంకా ఈ విధంగా అనుకోవాలి, నాకు వరదాత యొక్క వరదానాలు ఉన్నాయి. సఫలత అనేది నాకు జన్మసిద్ధ అధికారము. 10. ఆఫీసు లేదా షాపుకు వెళ్తూ ఏదైనా జాబ్ కానివ్వండి, వెళ్ళేటప్పుడు బాబాను మొదట తలంపు చేసి నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను అనే స్మృతిలో శ్రేష్ఠ వైబ్రేషన్స్ వ్యాపింపచేయండి. 11. భోజనం తింటూ మీ బండారం నుండి తయారైన బ్రహ్మ భోజనాన్ని స్వీకరించండి బాబా అంటూ బాబాను ఆహ్వానించండి. నేను పరమ పవిత్ర ఫరిస్తాయి ఉన్నాను. కనీసం 30 సెకండ్లు ఈ స్మృతిలో దృష్టి ఇవ్వండి భోజనానికి. 12. పనులను నిర్వర్తిస్తూ నేను ఆత్మ ఈ దేహానికి మాలిక్ అని మధ్యలో తప్పకుండా కనీసం 3 సార్లు తలం చేయాలి. ఈ కర్మేంద్రియాల ద్వారా పని చేస్తూ చేయించే వాడిని అయి ఉన్నాను. 13. ఇంటిని శుభ్రం చేస్తూ బట్టలు ఉతుకుతూ నేను స్వచ్ఛమైన ఆత్మను. బాబా ద్వారా నాపైన శ్వేత కిరణాల వర్షం కురుస్తూ ఉంది. నా ఆత్మ స్వచ్ఛంగా అవుతోంది. 14. శృంగారించుకుంటూ దర్పణం యొక్క సమక్షంలో స్వయాన్ని అతి తేజస్వి ఆత్మగా చూడాలి. నా యొక్క జన్మ జన్మల కొరకు శృంగారం చేయటానికి 2 బాబాలు వచ్చి ఉన్నారు అనే తలంపు చేయాలి. సత్యుగంలో నేనెంత సుందరంగా ఉంటిని, దాని ముందు ఇది ఏ పాటిది? అసలు నేను ఈ శరీరమే కాదు. ఆత్మలను బాబా దివ్య గుడాలతో శక్తులతో శృంగారిస్తూ ఉన్నారు. ఈ శృంగారాన్ని ఎటువంటి పరిస్థితుల్లో నేను చెరిపేసుకోరాదు. 15. పని ముగించుకొని ఇంటికి వాపస్ వచ్చేటప్పుడు ఈ విశ్వం యొక్క నాటకం ఎంత సుందరంగా ఉంది, దీనిని సాక్షిగా చూస్తూ ఉండాలి అని తలంపులో ఉండాలి. సాయంకాలం యోగంలో అందరికీ సకాష్ ఇవ్వాలి, లేక నేను సర్వశక్తివంతుడి యొక్క కిరణాల క్రింద ఉన్నాను, పరమాత్ముడి శక్తులు నాలో ప్రవేశిస్తున్నాయి అని అభ్యాసం చేయాలి.
16. ఎప్పుడైనా కానీ ఫోన్ మ్రోగినప్పుడు నేను విజయీ రత్నాన్ని, బాబా నావారు, నేను పదమాపదం భాగ్యశాలిని, నేను పూర్వజుడను అని ఏదైనా ఒక స్వమానాన్ని గుర్తుంచుకొనే ఫోన్ తీసుకోవాలి. 17. మీరు జన సంపర్కంలో ఎక్కువగా ఉండేటట్లయితే వారిని ఆత్మగా మాత్రమే చూడాలి. నా సోదరాత్మలు ఈ డ్రామాలో వారికివ్వబడిన పాత్రలను నిర్వర్తిస్తూ ఉన్నారు. 18. ఆసన ప్రాణాయామాలు చేస్తూ ఉన్నప్పుడు నేను పరమ పవిత్ర ఆత్మను, నా నుండి పవిత్రతా కిరణాలు నా మస్తిష్కము మరియు పూర్తి శరీరం అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి అనే అభ్యాసం చేయాలి. 19. కోర్స్ ఇస్తూ లేక చిత్రాలను వివరిస్తూ స్వయంను ఆత్మిక స్థితిలో ఉంచుకొని ఆత్మిక దృష్టితో జ్ఞానం ఇవ్వాలి. బాబా జతలో కంబైన్డ్గా ఉంటూ జ్ఞానాన్ని వినిపించాలి. 20. ఉపన్యసిస్తూ నా ముందు కూర్చొని ఉన్న వారందరూ భగవంతుడి పిల్లలు అని అందరినీ ఈ దృష్టితో చూడాలి. వారంతా దైవీ కులం యొక్క శ్రేష్ఠాత్మలు. మరి నేను ఒక మహాన్ ఆత్మను, నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయి ఉన్నాను, లేక నా శిరస్సుపై సర్వశక్తివంతుడి యొక్క ఛత్రఛాయ ఉంది. 21. యోగం చేయిస్తూ అందరినీ ఆత్మిక దృష్టితో చూడాలి. నేను పూర్వస్ ఆత్మను, పరమాత్ముడి కిరణాల క్రింద ఉన్నాను అనే స్మృతి ఉండాలి. సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు భగవంతుడు నా స్నేహితుడు, నా తండ్రి అని అధికారపూర్వకంగా ఉపయోగించండి. 23. చదివిస్తూ ఒకవేళ మీరు శిక్షకులైనచో ప్రతి పీరియడ్ స్వమానంలో ఉండండి లేక ఆత్మిక దృష్టి అభ్యాసం చేయండి. 24. అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఆత్మ, ఈ దేహానికి యజమాని, ప్రకృతిపై కూడా అధికారిని. బాబా నుండి మరియు నా నుండి కిరణాలు వెలువడి పూర్తి శరీరమంతటా శక్తి వ్యాపిస్తుంది. నేను ఆరోగ్యంగా తయారవుతూ ఉన్నాను. 25. కార్య వ్యవహారంలో ప్రజలను చూస్తూ ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు కానీ మరి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కానీ నేను పరమ పవిత్ర ఆత్మను, అందరికీ నేను పవిత్ర కిరణాలను ఇవ్వాలి అని అభ్యాసం చేయాలి. అందరినీ ఆత్మలుగా చూస్తూ పవిత్రతా శక్తిని ఇవ్వాలి. 26. ఏకాంతంలో లేక నడుస్తూ తిరుగుతూ బాబా యొక్క కిరణాలు నాపై పడుతున్నాయి లేక నా నుండి నలువైపులా కిరణాలు వ్యాపిస్తున్నాయి అని అభ్యాసం చేయాలి. 27. రాత్రి పడుకునే ముందు మంచి చెడు చార్ట్ అంతా బాబా ముందు ఉంచి తేలికగా అయిపోండి. మనతో ఏదైతే బాబా చేయించారో ఆ ప్రాప్తుల కొరకు హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు తెలపాలి. తిరిగి బాబాను ఆహ్వానించి బాబా జతలో నిద్రించండి. మనస్సును ఖుషీగా ఉంచుకొని నిద్రించుట సర్వోత్తమం. ఈ విధంగా మీ టైం టేబుల్ మీరే తయారు చేసుకోండి. వీలైతే ఒక వారం రోజులు మీకు మీరు స్వయంగా డైరీ వ్రాయండి. స్వయాన్ని ఉత్సాహంగా ఉంచుకునట మీ చేతులలోనే ఉంది. బాబా తెలియజేస్తూ ఉన్నారు అంటే నేను తప్పనిసరిగా చేయాలి అని దృఢ సంకల్పం చేయాలి. దృఢ చిత్తంతో ఇచ్ఛాపూర్వకంగా కర్మలో ఈ అభ్యాసం చేస్తున్నట్లయితే అది స్వభావంగా మారిపోతుంది.
ఒకవేళ ఎప్పుడైనా అభ్యాసం తక్కువైనా కానీ మర్చిపోయినా కానీ నిరాశ చెందక మరలా అభ్యాసం చేయండి. అభ్యాసం చాలా తప్పనిసరి అని గుర్తించాలి. ఇంకా బాబా ఇలా తెలియజేస్తూ ఉన్నారు, హే యోగ ప్రేమి ఆత్మలారా, ఈ ప్రపంచానికి లేక ప్రకృతికి మీ శ్రేష్ట వైబ్రేషన్స్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మీరు శ్రేష్ట స్మృతిలో ఉన్నచో ప్రపంచానికి స్వతహాగానే శక్తి లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు వేర్లు కాబట్టి. రాబో కాలం అతి భయానకంగా ఉంటుంది. మృత్యువు కూడా కష్టదాయకంగా ఉంటుంది. ఎప్పుడైతే మీలో స్వయం యోగ బలము నిండి ఉంటుందో అప్పుడే మీరు అలాంటి కష్టకాలంలో స్వయానికి కానీ ఇతరులకు కానీ సహాయపడగలరు. అన్యథా వినాశ కాలంలో మీరు కూడా అత్యంత శారీరక మానసిక బాధలకు గురి అవుతారు. కనుక అప్పుడు పురుషార్థం చేయలేరు. ఇదే ఇప్పుడు తీవ్ర పురుషార్థ సమయం. కనుక తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. థ్యాంక్స్ టు బాప్ దాదా. ఓం శాంతి.